అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసౌ నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ పక్ష అమావాస్య రోహిణీ నక్షత్రం. ఈరోజు రోహిణీ నక్షత్రంలో సూర్యోదయమైంది మరియు అమావాస్య మంగళవారం పద్మక యోగము అని కూడా అంటారు. అమావాస్య రోజు మంగళవారం వస్తే అమ్మవారికి విశేషంగా దుర్గామాత, కాళికాదేవి ఇటువంటి వారికి అత్యంత శక్తియుతమైన ఒక కేంద్రం. మనము ఈరోజు అమ్మవారి నామమంత్రాన్ని జపిద్దాం. మీకు నచ్చిన అమ్మవారి నామమంత్రాల్ని జపించవచ్చు. అయితే పద్మక యోగం ఉన్న రోజు నీలా సరస్వతి అంటే ఉగ్ర సరస్వతి అని అర్థం. ఆ సరస్వతి నామాన్ని జపించడం వల్ల జ్ఞానం అభివృద్ధి అవుతుంది, దుర్గుణాలు దూరం అవుతాయి. అంతేకాదు మన జాతక చక్రంలో రాహుకేతులు నీచ స్థానంలోనూ దుస్థానంలోనే ఉండి అవి దుష్ప్రభావము మనపై చూపిస్తూ ఉంటే ఆ దోషాలు కూడా దూరం అవుతాయి. అందువల్ల అందరూ భక్తితో ఓం నీలా సరస్వతియై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నీలా సరస్వతియై నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు జపించండి. ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో మీకు జ్ఞానం అభివృద్ధి చెంది సన్మార్గాన్ని వెతుక్కుంటారు మరియు ధర్మానికి విజయం ప్రాప్తిస్తుంది. విశేషమైన నామం ఈరోజు అందరు కూడా జపించండి. ఇక ఈరోజు అమావాస్య కదా, అమావాస్య రోజు కొన్ని కృతువులు ఆచరించకూడదు అని, కొందరు ఈరోజు క్షవరం చేసుకుంటే మంచిది అని, కొందరు చేసుకోకూడదు అని చాలా అపనమ్మకాలు ఉంటాయి. అయితే మంగళవారం రోజు ఏ కారణానికి కూడా క్షవరము అనేది చెయ్యకూడదు. ఎందుకు అంటే మంగళవారం రోజు ఎవరైతే క్షవరము చేయించుకుంటారో వాళ్ళకి ఆయుష్ క్షీణు, ఎవరైతే ఆ కృతువుని ఆచరిస్తారో వాళ్ళకి దారిద్రం అని మన శాస్త్రాలు చెప్పాయి. అయితే పూర్వం నుంచి ఎందుకు ఈ ఆచరణ వచ్చింది అంటే ఇప్పుడు కూడా మంగళవారం రోజు ఈ క్షవరం చేసేవారు పూర్వం నుంచి వచ్చిన ఆచార పద్ధతిలో అవి ఏదైతే క్షవరం చేసే ఒక ప్రదేశం ఉంటుందో అది మూత వేసింటారు. అంటే ఈరోజు క్లోజ్. ఎందుకంటే ఇది సంప్రదాయం నుంచి వచ్చినది. ఎవరైతే వృత్తిని కులవృత్తిగా చేస్తూ ఉంటారో వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని ఆచరిస్తూనే ఉంటారు. అన్యతా వేరే వాళ్ళు ఆచరించే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే బిజినెస్ కాబట్టి ఓకే చేద్దాము డబ్బుల కోసం అని చేస్తూ ఉంటారు. కానీ పూర్వం నుంచి ఈ సనాతన ధర్మంలో మంగళవారం ఏదైతే మంగళవారం ఉంటుందో ఆ రోజు రజా అంటే టోటల్ ఆ రోజు మనకి ఇప్పుడు సండే రోజు ఎలా వీక్ హాలిడే ఉంటుందో పూర్వంలో సనాతన ధర్మికులకి మంగళవారం హాలిడే ఉండేది. మంగళవారం హాలిడే అయినప్పుడు ఆ రోజు ఏది బంగారం చేసేవారు అంటే పూర్వంలో మనకి బంగారు పని చేసేవారు మరియు
క్షవరం చేసేవారు, ఇటువంటి వారందరూ కూడా హాలిడే. అంతేకాదు గురుకులాలు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా హాలిడే ఉండేది. అందుకోసమే ఆ ధర్మ పద్ధతి ఆచారాన్ని తీసుకువచ్చారు. అయితే మంగళవారం అమావాస్య రోజు మనకి ఏదైనా ఈ కొన్ని కృతువులు ఉంటాయి, శుభ అశుభ కృతువులు ఏవైనా ఉంటాయి. ఇప్పుడు తల్లో తండ్రో లేదో ఎవరైనా ఇంట్లో శోకము అంటే ఎవరైనా స్వర్గస్థులైతే వాళ్ళకి 14వ దినం ప్రకారం లేదో 12వ రోజు లేదో 11వ రోజు 9వ రోజు అని వాళ్ళ వంశాచారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం పిండ ప్రదానం చేసేది మరియు వైకుంఠ సమారాధన చేసే ఉంటాయి. ఆ సమయంలో ఖచ్చితంగా తీయాలి కాబట్టి ఆచార పద్ధతిలో మంగళవారం రోజు పితృదేవతలకి తర్పణ మొదలితే మంచిది కాబట్టి దానికోసం వాళ్ళు తీసుకునేవారు, అంటే క్షవరం చేయించుకొని ఆ కృతువుల్ని ఆచరించేవారు. వీటన్నిటికీ కూడా ఆధారాలు ధర్మసింధులో ఉంటాయి. ఆ ధర్మసింధు పుస్తకాన్ని మీరెవరైనా కొనుగోలు చేసి దాన్ని చూసుకుంటే అన్ని ఆచార పద్ధతులు, అంటే గ్రహణ సమయం ఆచార పద్ధతులు కావచ్చు, ఋతుస్రావం ఆచార పద్ధతులు కావచ్చు, పూజలు ఎన్ని రోజులు చేయొచ్చు ఎన్ని రోజులు చెయ్యకూడదు, మరియు పంచాంగ ఆచార పద్ధతులు మరియు జ్యోతిష్య రీత్యా ఆచార పద్ధతులు ఇవన్నీ కూడా ధర్మసింధులో ఉంటాయి. ప్రపంచంలో ప్రకృతిలో చాలా మార్పు అనేది వచ్చింది, కానీ సంప్రదాయాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. కానీ పూర్వం నుంచి వైజ్ఞానిక వచ్చిన సంప్రదాయాలు ఎప్పటికీ మారవు. ఎందుకంటే సూర్యోదయమే అంటాం, కానీ ఎన్ని యుగాలైనా సూర్య అస్తమనం ఉదయాన్ని. అదే విధానంగా కొన్ని వైజ్ఞానికంగా వచ్చిన సంప్రదాయాలు ఎప్పుడు పరమ సత్యంగానే ఉంటాయి. అటువంటి విచారాన్ని మీరు తెలుసుకోవాలి అంటే ధర్మసింధు గ్రంథాన్ని చదువుకోండి. దాంట్లో అన్ని రకాల నాలెడ్జ్ ఉంటుంది. ఇది లేదు అనే పని లేదు. మీ మనసులో ఎటువంటి ధర్మ సందేహాలున్నా అందులో మీకు అన్ని రకాల జీవితంలో 16 కర్మలు, మనిషికి జననం నుంచి మరణం వరకు ఎన్ని కర్మలు ఉంటాయో, ఎటువంటి ఆచరణ పద్ధతి ఉంటుందో అవన్నీ అందులో లిఖించబడి ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే తాతగారు చనిపోయారు, మగపిల్లలు లేరు కదా, మనముడి చేతిలో వాళ్ళకి అంత్య సంస్కారాలు చెయ్యొచ్చా అని కొన్ని ప్రశ్నలు ఉత్పత్తి అవుతాయి. తండ్రి బతుకుండగా తల్లి బతుకుండగా అతను తల్లి తండ్రి బతుకున్నప్పుడు మనముడు చెయ్యడానికి అధికారం లేదు. అతను పురుషులకి ఎవరికైనా అంత్య సంస్కారాలు చెయ్యాలి అంటే అతని తండ్రి లేకపోయినప్పుడే అతనికి అధికారం వస్తుంది, లేదో తండ్రే ఆ కృతువును ఆచరించాలి. ఇటువంటి సంప్రదాయాలు కూడా ఆ పుస్తకంలో లభిస్తాయి. అందువల్ల ఈ రోజు పద్మక యోగం అత్యంత శ్రేష్టమైన రోజు, శుభం అత్యంత శ్రేష్టమైన రోజు, మనకందరికీ శుభమే. ఈ రోజు అందరూ కూడా దేవతా పూజలు ఇటువంటి వాటిని చక్కగా ఆచరించవచ్చు. అయితే ఈ రోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, పర్టికులర్ గా ఈ రోజు ఒక మంచి మాట చెప్పాలి కాబట్టి మీకు అందరికీ తెలియచేస్తున్నా, ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య మీకు వచ్చినా కూడా ఆ సమస్యని ఎదిరించలేనప్పుడు కాలానికి వదిలేయడం చాలా మంచిది. ఎందుకు అంటే కాలమే దాన్ని మార్చేసే శక్తి కాలానికి ఉంటుంది. అంటే ఏ సమస్యనైనా మార్చే శక్తి కాలానికి ఉంటుంది. మీలో ఆ కాలానికి వదిలేయకుండా మీరు మానసికంగా క్షోభ తింటూ ఆ ఆత్మస్థైర్యం కోల్పోతూ ధైర్యం కోల్పోతూ ఉంటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చి రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నా కూడా ఈ ఒక బాధతో దాన్ని అనుభవించలేకపోతారు. అందువలన మనం కాలానికి వదిలేయాలి. దీనికి అర్థమయ్యేలా మీకు చెప్పాలి అంటే ఒక కాకరకాయ ఉదాహరణగా తీసుకుందాం. ఆ కాకరకాయ దాని గుణం ఏంటి? చేదుగా ఉంటుంది. అవును కదా, కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ దాన్ని తీయగా మారాలి అంటే మనం మార్చలేదు. కాలానికి వదిలేసాం అనుకోండి, ఆ కాకరకాయ పండుగ అయినప్పుడు అది తీయగా మారుతుంది. అదే విధానంగానే మనకి ఏదైనా గాఢమైన కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించడానికి శక్తి లేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ సమయం శాశ్వతం కాదు. దీనికి అంతరార్థంగా ఒక గొప్ప కథ తెలియచేస్తా వినండి. ఒక మహారాజు ఉంటాడు, చాలా మంచివాడు. అతను గురుకులంలో ఉండేటప్పుడు ఆ గురువు ఒక బంగారు తాయితాన్ని ఇస్తాడు. తాయితం అంటే మెడలో వేసుకునేది. ఎప్పుడైనా ఆపద కల్పించినప్పుడు, ఇంకా జీవితమే లేదు అనిపించినప్పుడు నువ్వు దీన్ని ఓపెన్ చేయి, అందులో ఒక మంత్రం ఉంటుంది, దాన్ని చదువుకో.
చాలు అని ఆ బంగారు యంత్రాన్ని ఇచ్చేస్తాడు. దాని మెడలో ధారణ చేసుకొని ఉంటాడు. ఎప్పుడు కూడా ధర్మాన్నే పాటిస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా అడవికి వెళ్తాడు విహారానికి. అనుకోకుండా ఒకరోజు ఆ మహారాజు పక్కలో ఒక మహారాజు ఒక అడవిలోకి వెళ్తాడు. ఆ అడవిలో విహారానికి వెళ్తే అదే సమయానికి ఎదురు చూస్తున్న ఇతర రాజ్యాలు అతనిపై యుద్ధం చేయడానికి వస్తారు. ఇప్పుడు అతను యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, శస్త్రాస్త్రం లేదు, అలాగే వెళ్ళి ఉంటాడు. కానీ వచ్చి వాళ్ళ సైన్యాన్ని, తోడున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు హతమార్చేస్తారు. తప్పించుకొని పారిపోయి దూరంగా ఒక చోటు నిల్చుకుంటాడు. అక్కడ పులులు, సింహాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ నది దాటితే అటువైపు పులి, సింహాలు ఇతన్ని తినేస్తాయి. ఇటువైపు నుంచి ఇక ఆ సైనికులు వెతుకుతూ ఉన్నారు. ఆ భయంతో ఆ గురువు చెప్పిన ఒక మాట గుర్తొచ్చి ఆ ఒక తాయితాన్ని బయటికి తీసి దాన్ని ఓపెన్ చేసి అందులో ఒక మంత్రం ఉంటుంది అని చెప్పారు కదా, దాన్ని తీసి ఇలా చూస్తే ఈ సమయం శాశ్వతం కాదు, ధైర్యంగా ఉండు అంటాడు. దాన్ని విని దాన్ని చదివిన మహారాజు అక్కడే మౌనంగా రాత్రి వరకు అక్కడే ఉంటాడు. తర్వాత ఆ సైనికులంతా వెళ్ళిపోతారు. ఆ పులిలు, సింహాలు కూడా అటువైపు వెళ్ళిపోయి ఉంటాయి. తర్వాత అయితే నిదానంగా తన రాజ్యాన్ని చేరుకొని జరిగిన విషయాన్నంతా కూడా రాజ్యంలో ప్రస్తావన జరిగి మంత్రివర్గాన్ని బలిష్టం చేసి సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్ళి జయిస్తాడు. అంటే ఈ కథలో ఉన్న అంతరార్థం ఒకటే, మనకి ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆ సమస్యని ఎదిరించడానికి కానప్పుడు, అది అధర్మం అయ్యున్నప్పుడు, అధర్మం మీ పైన వస్తూ ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉండిపోతే కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది అనేది ఈ మాటలో ఉన్న అంతరార్థం. ఈరోజు తారాబలం అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి క్షేమ తార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార ఈ రోజు అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కృతిక, ఉత్తరాషాఢ వారికి సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి, అష్ట, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు పరమమిత్ర తార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు మీకు శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు, విశాఖ మరియు పూర్వ భాద్రపద వీరికి నైదన తార, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి ఈ రోజు సాధక తార, మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్ తార, శుభం కాదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు దివ్యమైన వాస్తు. చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, ఈ వాస్తు దోషాల్లో ఈ ఒక ఏదైతే వృక్షము అంటే ఈ ఒక పీపల్ ట్రీ అని మనం ఏమంటూ ఉంటామో, రావి చెట్టు, ఆ రావి చెట్టు దేవాలయం దగ్గర ఉంటే ఆ రావి చెట్టులో మూలతో బ్రహ్మ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని పూజిస్తాం. మరియు ఆ రావి చెట్టు ఆకల్లో వసుదేవతలు, గంధర్వలు అందులో నివాసిస్తారు. ఆ నీడ ఇంటి పైన పడకూడదు. ఇది చాలా సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా దేవాలయాల దగ్గర ఉన్న వృక్షాల నీడ ఇంటి పైన పడితే అది దోషమే. దాని నుంచి అది విశేషంగా మగపిల్లలు వాళ్ళపైన ప్రభావము మరియు సాంసారిక జీవితంలో ఉండే వాళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే బ్రహ్మచారిత్వంలో ఉన్నవాళ్ళు, వేద పాఠశాల ఉండి, స్కూల్స్ ఉండి, ఇటువంటివి ఉంటే చాలా మంచిది. రోజు కూడా వేద అధ్యయనం చేయడం చాలా మంచిది, ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే చాలా మంచిది. కానీ కుటుంబము నివాసించడానికి అది సూక్తమైన స్థలం కాదు, దాన్ని జాగ్రత్త పడాలి. అయితే కొన్ని ఇళ్లల్లో ఈ వాయుమూల మరియు ఆగ్నేయ మూలలో ఈ భూమి అంటాం కదా, పాయ అంటే బునాది, దాంట్లో హెచ్చు తక్కువ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ శాతం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకుముందు కాల్ వచ్చింది కదా, అటువంటి నిర్ణయాలు అంటే ప్రేమ వివాహాలు, ఇతరులకి ఆకర్షించడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం బునాదిలో ఎలా వేసామో మనకు తెలీదు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటారు, ఏదో ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ కొంచెం హైట్ చేసేసి ఉంటారు, మనకు తెలియదు అది హైట్ ఉన్నట్టు.
అదే విధానంగా ఆగ్నేయము హైట్ చేసేసి ఉంటారు. అదేదో వాష్రూమ్ కట్టడానికో, లేదా వాష్ బేసిన్ పెట్టడానికో, లేదో అక్కడ ఏదో వాష్ ఏరియా అని చెప్పి కొంచెం హైట్ చేసేసి ఉంటారు. ఇవి కూడా ఎఫెక్ట్ ఇస్తాయి తెలియకుండానే. అందుకే ఇటువంటివి అన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉండి, ఇటువంటివన్నీ కూడా కరెక్ట్గా ఉండి అయినప్పటికీ ఇటువంటివి జరుగుతున్నాయంటే జాతక చక్రం బాగుంది, అంతా బాగుంది, జరుగుతున్నాయంటే అక్కడ ఏదో లోపం ఉంది అని అర్థం. అటువంటి సమయంలో మనకు ఒకటే పరిష్కారం, శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం. కాస్త నిదానంగా దాని ప్రభావం మనపై చూపించి మన ఆలోచనలో మారతాయి. రేపు మహానక్షత్రం, పైగా బుధవారం కలిసి వచ్చింది, విశేషమైన రోజు. అందువలన రేపు తప్పకుండా మీరు రేపుడు ఉదయం లోపు ఎక్కడైనా జమ్మి చెట్టు ఆకు ఉంటే దాన్ని తెచ్చుకొని ఎర్రటి పూలమాలతో కట్టి దాన్ని తీసుకెళ్లి దుర్గాదేవి ఆలయంలో ఇచ్చి వస్తే శత్రు దోషాలు తగ్గుతాయి, శత్రుజయం ప్రాప్తిస్తుంది. లేదో ఆ ఆకుని తెచ్చి ఇంట్లోనే దుర్గాదేవి విగ్రహం ఉంటే ఆ అమ్మవారికి ఆ ఆకుతో అర్చించాలి. దీన్ని గుర్తుపెట్టుకొని ఆచరించండి. ధర్మం మీ వైపు ఉంటే ఖచ్చితంగా మీకు విజయం ప్రాప్తిస్తుంది. ఈ రోజు సాయంత్రం మహాగణపతికి గరికతో పూజించి గరికతో అర్చించాలి. అలా ఆచరించిన తర్వాత పిల్లల చేతిలో గం గణపతయే నమః అంటూ ఆ గణపతికి గరికతో పిల్లల చేతిలో అర్చించి పూజింప చేయించండి. గణపతికి ఈరోజు గుడాన్నము, బెల్లంతో తయారించిన అన్నం నైవేద్యం పెట్టించండి. అలా చేసి ఆ అన్నాన్ని పిల్లలకి ప్రసాదంగా ఇవ్వడం వలన వాళ్ళకి విద్యాభ్యాసంలో అభివృద్ధి చెందుతారు. మరియు దాన్ని మీరు కూడా ఆచరిస్తే చాలా మంచిది. ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టుతో తయారించిన గణపతి ఉంటే మరింత మంచిది. వాటికి పూజించండి, మీ ఒక సంకల్పాలు కూడా సిద్ధిస్తాయి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.